ఇటు చూడండి. సో గుడ్ మార్నింగ్ ఆల్. సో లాస్ట్ క్లాస్లో మనం జెన్కిన్స్ గురించి డిస్కస్ చేసాం, ఓకేనా. సో ఇప్పుడు వరకు ఎన్ని టూల్స్ అనేవి మనకి 4 అయినాయి. అందులో ఒకటేమో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆటోమేషన్ టూల్ టెర్రాఫామ్, తర్వాత గిట్టు చూసాము, నెక్స్ట్ మావెన్ చూసాము, నెక్స్ట్ జెన్కిన్స్ చూసాము. సో గిట్టు, మావెన్, జెన్కిన్స్, గిట్టు, జెన్కిన్స్, మావెన్, అంతేగా చూసింది, ఓకేనా. సో ఇప్పుడు గిట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే, గిట్ అంటే గిట్ హబ్. గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తారు? టు స్టోర్ ది డెవలపర్స్ కోడ్. మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ డెవలపర్స్ ఒకే రిపాజిటరీ మీద వర్క్ చేసి ఒకే రిపాజిటరీలో కోడ్ని స్టోర్ చేయాలంటే గిట్ హబ్ యూజ్ చేస్తారు. అంటే అందరు డెవలపర్స్కి ఎవరు ఏ లొకేషన్లో ఉన్నా గిట్ హబ్ అనేది సపోర్ట్ చేస్తుంది, ఓకేనా. సో తర్వాత మావెన్, నెక్స్ట్ జెన్కిన్స్. ఇది జెన్కిన్స్, ఇది మావెన్, ఓకేనా. సో ఇప్పుడు ఈ జెన్కిన్స్ని మావెన్తో ఇంటిగ్రేట్ చేశాను, అంటే మావెన్ జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేశాను, అలాగే గిట్ హబ్ని జెన్కిన్స్ ఇంటిగ్రేట్ చేశాను. అంటే కొన్ని ప్లగిన్స్, కొన్ని క్రెడెన్షియల్స్ యూజ్ చేసి ఇంటిగ్రేట్ చేసి నేను ఏం చేశాను, ఇక్కడ గిట్ క్లోన్ తీసుకున్నాను, ఓకేనా. గిట్ క్లోన్ తీసుకున్నాను అంటే కోడ్ని పుల్ చేసుకున్నాను జెన్కిన్స్కి. తర్వాత మావెన్ ద్వారా ఏం చేశాను, కంపైల్ చేశాను, కంపైల్ అండ్ ప్యాకేజ్, కంపైల్ అండ్ ప్యాకేజ్, ఓకేనా. సో తర్వాత ఏం చేయాలి, కంపైల్ ప్యాకేజ్ అయ్యాక దీన్ని మనం ఏం చేయాలి, డిప్లాయ్ చేయాలి, అవునా. సో డిప్లాయ్ చేయాలంటే టామ్ క్యాట్ సర్వర్ తీసుకుంటాను, టామ్ క్యాట్ సర్వర్. సో ఈ టామ్ క్యాట్ సర్వర్ని కూడా ఏం చేశాను, ఈ జెన్కిన్స్కి టామ్ క్యాట్ సర్వర్ని కాన్ఫిగర్ చేసి దీనికి ఒక ప్లగ్ఇన్ యూజ్ చేసి నేను డిప్లాయ్ చేశాను. దీన్నే మనం సిఐసిడి కాన్ఫిగరేషన్ అంటారు, సిఐసిడి, ఓకేనా. సిఐసిడి. ఇప్పుడు సిఐ అంటే ఎక్కడ దాకా వస్తుంది అంటే, మీకు సిఐ అనేది ఎక్కడ దాకా వస్తుందంటే ఈ గిట్ హబ్ నుంచి, ఓకేనా, ఈ గిట్ హబ్ నుంచి మనకి మావెన్ వరకు వచ్చేదంతా కూడా సిఐ. గిట్ హబ్, జెన్కిన్స్, మావెన్ ఇదంతా కూడా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ సర్వర్. ఆటోమేటిక్గా కోడ్ అనేది పుల్ అవుతుంది, ఆటోమేటిక్గా కంపైల్ అండ్ ప్యాకేజ్ జరుగుతుంది, ఓకేనా. నెక్స్ట్ సిడి ఏంటి అని అంటే ఇదనమాట, అంటే జెన్కిన్స్ టామ్ క్యాట్ సర్వర్, ఇదంతా కూడా సిడి, ఓకేనా. కంటిన్యూస్ డెలివరీ అనమాట, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అనొచ్చు, లేదంటే కంటిన్యూస్ డెలివరీ అనొచ్చు. అందుకనే జెన్కిన్స్ ఈజ్ ఏ సిఐసిడి టూల్, ఎందుకంటే రెండింటికి కామన్గా సెంటర్లో ఉన్నది జెన్కిన్స్ అని. అందుకే జెన్కిన్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ as సిఐసిడి టూల్ అంటారు, ఓకే. అయితే డెవలపర్ రాసిన కోడ్ని మీరు టామ్ క్యాట్ సర్వర్లకు డిప్లాయ్ చేయాలంటే టామ్ క్యాట్ని సెటప్ చేయాలి, టామ్ క్యాట్ని సెటప్ చేయాలి. అంటే టామ్ క్యాట్ని సెటప్ చేయడం అంటే మీనింగ్ ఏంటి అని అంటే, ఒక ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేయడం అనమాట, ఒక ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేయడం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసి నేను ఏమని ఇస్తున్నానంటే డెవ్ సర్వర్ అని ఇస్తున్నాను. ఎన్విరాన్మెంట్ నేమ్ వచ్చేసి డెవ్ సర్వర్ అంటున్నాను. నేమ్ డెవ్ అంటే డెవలప్మెంట్ సర్వర్ అని, సర్వర్ నేమ్ డెవలప్మెంట్ సర్వర్ అని. అంటే డెవలప్మెంట్ సర్వర్ని మీరు సెటప్ చేయాలంటే మీకు ఏం కావాలి, లైనక్స్ మిషన్ కావాలి, అవునా. అంటే ఫస్ట్ లైనక్స్ మిషన్ క్రియేట్ చేయాలి, తర్వాత ఇందులో ఇందులో జావా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేయాలి, అవునా. సో ఇప్పుడు దీన్ని ఏమంటున్నానంటే టామ్ క్యాట్ సర్వర్ అంటున్నాను, టామ్ క్యాట్ సర్వర్. సో ఈ టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేయాలంటే ఇందులో మీరు జావా ఇన్స్టాల్ చేయాలిగా, ఓకేనా. సో మీరు సపోజ్ జావా 11 అనేది ఇన్స్టాల్ చేశారు, జావా 11 ఇన్స్టాల్ చేసి టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేశారు అంటే ఒక ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది, డెవలపర్ ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది, ఓకేనా. డెవలపర్ ఎన్విరాన్మెంట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నా దగ్గర ఇంకో సర్వర్ ఉంది, ఇంకో సర్వర్ ఉంది. ఆ సర్వర్ వచ్చేసి జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. సర్వర్ వచ్చేసి నేను యుఐటి సర్వర్ అని ఇస్తున్నాను, లేదా సింపుల్గా ఎస్ఐటి సర్వర్ అని అంటాను. ఎస్ఐటి సర్వర్, ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అంటారు. డెవ సర్వర్ అంటే దీని ఇంకో నేము డిఐటి సర్వర్ అని అంటారు, డెవలపర్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. ఐటీ అంటే ఇంటిగ్రేషన్ టెస్టింగ్, డి అంటే డెవలప్మెంట్, ఎస్ అంటే సిస్టమ్,
ఎస్ అంటే సిస్టమ్. ఓకేనా? సో దీన్ని ఎస్ఐటి సర్వర్ అన్నాను. సో ఈ ఎస్ఐటి సర్వర్ నేను సెటప్ చేయాలంటే నాకు మళ్ళీ ఏం కావాలి? లైనక్స్ మిషన్ కావాలి. ఓకేనా? లైనక్స్ మిషన్ కావాలి. ఈ లైనక్స్ మిషన్లో మళ్ళీ నేను టామ్ క్యాట్ సర్వర్ని సెటప్ చేయాలి. అర్థమైందా? టామ్ క్యాట్ సర్వర్ని సెటప్ చేయాలి. టామ్ క్యాట్ సర్వర్. ఓకేనా? సో ఇందులో మళ్ళీ నేను జావా 11 కదా ఇన్స్టాల్ చేసేది. జావా 11 ఇన్స్టాల్ చేశాను. బాగానే ఉంది. సో ఎస్ఐటి సర్వర్ దీన్ని జనరల్గా మనం టెస్టింగ్ అంటాము. టెస్టింగ్ టీము టెస్టింగ్ చేస్తుంది కదా, మాన్యువల్ టెస్టింగ్, సెలీనియం టెస్టింగ్, అవి సిట్ సర్వర్ మీదే చేస్తుంది. డెవలప్మెంట్ సర్వర్ మీద చేయరు. ఎస్ఐటి సర్వర్ మీద రియల్ టైంలో టెస్టింగ్ చేస్తారండి. సెలీనియం ఆటోమేషన్ అన్నారు కదా. సెలీనియం ఆటోమేషన్ అంటే సెలీనియం టెస్ట్ కేసెస్ అనేవి క్రియేట్ చేసి ఈ సిట్ సర్వర్ మీద అప్లై చేస్తారు. టెస్టింగ్ అంటే ఏం లేదు, ఒక వెబ్సైట్ ఓపెన్ చేసే ఐకాన్స్ అనేవి సరిగ్గా క్లిక్ అయితే క్లిక్ చేస్తే ఓపెన్ అవుతున్నాయా లేదా, పేమెంట్ ఒకవేళ పేమెంట్ వెబ్సైట్ అనుకోండి, పేమెంట్ ఇస్తే ఓటీపీ వస్తుందా లేదా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. అంటే మాన్యువల్గా చేయొచ్చు, బట్ ఏంటంటే మాన్యువల్గా చేస్తే టైం ఎక్కువ పడుతుంది కదా, ఆటోమేషన్ చేసుకుంటారు అంతే. ఓకేనా? సో ఇది ఎస్ఐటి సర్వర్. ఓకేనా? సో నెక్స్ట్ థర్డ్ సర్వర్ వచ్చేసి, ఓకేనా, థర్డ్ సర్వర్ వచ్చేసి మనకి యుఏటి సర్వర్ అంటారు. దీన్ని మన క్లయింట్ సర్వర్ అంటారు. యుఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. యుఏటి అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. దీన్ని మన క్లయింట్ సర్వర్ అనమాట. అంటే ఎవడైతే మనకు ఆర్డర్ ఇచ్చాడో ప్రాజెక్టు, వాడు టెస్ట్ చేసుకోవడానికి యుఏటి సర్వర్ అనేది యూస్ చేసుకుంటాడు. ఓకేనా? మరి దీన్ని కూడా సెటప్ చేయాలంటే నాకు ఏం కావాలి? లైనక్స్ మిషన్ కావాలి. ఇందులో టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేయాలి. చూడండి అన్నిట్లో కూడా ఒకటే ఉంటుంది, ఒకటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. అన్నిట్లోనూ ఒకటే కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. టామ్ క్యాట్ సర్వర్ ఇందులో కూడా మళ్ళీ నేను ఏది ఇన్స్టాల్ చేయాలి? జావా 11 ఇన్స్టాల్ చేయాలి. క్లయింట్ టెస్టింగ్ అయిపోయింది. ఇది కూడా లైనక్స్ విఎం. లైనక్స్ విఎం కావాలి. అంటే ఇప్పుడు ఎన్ని 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 లైనక్స్ మిషన్స్ క్రియేట్ చేశాను? 3 క్రియేట్ చేశాను. సో మూడిటి క్రియేట్ చేసి మూడిట్లో టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ పెట్టాను. ఒకటేమో డెవలప్మెంట్ సర్వర్, రెండోది ఎస్ఐటి సర్వర్, మూడు యూఏటి సర్వరు, నాలుగోది వచ్చేసి, ఓకేనా, నాలుగోది వచ్చేసి దీన్ని స్టేజింగ్ సర్వర్ అంటారు. స్టేజింగ్ సర్వర్. స్టేజింగ్ సర్వర్ అంటారు. స్టేజింగ్ అని అంటారు, లేదంటే కొన్ని కంపెనీస్ వాళ్ళు ప్రీ ప్రాడ్ సర్వర్ అంటారు. ప్రీ ప్రాడ్, ప్రాడ్, ప్రీ ప్రాడ్. ప్రాడ్ అంటే ఏంటి? ప్రొడక్షన్ అనమాట. అంటే ప్రొడక్షన్ అంటే ఏంటి? నా లైవ్లో చేయడం, లైవ్లోకి పంపించడం, కోడ్ని లైవ్లోకి పంపించడం ప్రొడక్షన్ అంటారు. ఈరోజు ప్రొడక్షన్ ఉందిరా అంటారు. అంటే ఏంటంటే కోడ్ని సర్వర్లోకి పంపిస్తున్నాం అంటారు. అదే మెకానికల్ కంపెనీస్ వాళ్ళు చూడండి, ఈరోజు ప్రొడక్షన్ చేయాలరా అంటారు. అంటే వాళ్ళకి ఈక్విప్మెంట్ తయారు చేయాలి. వాళ్ళ దగ్గర డిజైన్ ఉంటుంది, ఆ డిజైన్ పక్కన పెట్టుకుని ఒక ఈక్విప్మెంట్ తయారు చేస్తారు. తయారు చేస్తే కంప్లీట్గా తయారు చేశారనుకోండి, ప్రొడక్షన్ అయిపోయిందని అర్థం. తయారు చేస్తున్నారు అనుకోండి, ప్రొడక్షన్ జరుగుతుందని అర్థం. సేమ్ ఎగ్జాక్ట్లీ సాఫ్ట్వేర్లో కూడా కోడ్ని సర్వర్లోకి పంపిస్తున్నాను అంటే ప్రొడక్షన్ లైవ్లో ఉందని అర్థం. అంటే ప్రొడక్షన్ జరుగుతుంది అని అర్థం. ఈవినింగ్ లోపు కోడ్ని సర్వర్లోకి పంపించేస్తారు అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయింది అర్థం. అంటే ప్రొడక్షన్ కంప్లీట్ అయిపోయిందంటే కోడ్ లైవ్లోకి వెళ్ళిపోయినట్టే. అంటే కోడ్ లైవ్లోకి వెళ్ళిపోయిందంటే ఫ్రంట్ ఎండ్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో ఆ లైవ్లో ఉన్న కోడ్లో ఏదైతే ఇన్ఫర్మేషన్, ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళు యాక్సెస్ చేసుకోగలుగుతారు. అర్థమైంది? పాయింట్ అర్థమైందా? అర్థమైందా? ఇప్పుడు దీన్ని ప్రీ ప్రొడక్ట్ సర్వర్ అంటారు. అంటే ప్రొడక్షన్లోకి పంపించే ముందు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటారు కోడ్ కరెక్టా కాదు. ఎందుకంటే లైవ్లో పంపించిన తర్వాత మళ్ళీ ఎర్రర్స్ ఉంటే మళ్ళీ బయటికి మళ్ళీ తీసుకురాలేరు బయటికి. ఎందుకంటే ఇష్యూస్ వస్తాయి. ఇష్యూస్ వస్తే ఫ్రంట్ ఎండ్ యూజర్స్ డిసాటిస్ఫాక్షన్ అవుతాడు. కస్టమర్ డిసాటిస్ఫాక్షన్ అయ్యాడు అనుకోండి, రెండోసారి మన వెబ్సైట్ ఓపెన్ చేయడు. ఎందుకంటే పద్దాకి ఇష్యూస్ వస్తున్నారా బాబు, అది మీ వెబ్సైట్ అసలు బాగాలేదు అంటాను. అందుకనే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుని ఫైనల్గా ఫ్రాడ్లో పంపిస్తారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? ఇది ప్రీ ప్రాడ్ సర్వర్. సో ప్రీ ప్రాడ్ సర్వర్లో కూడా ఏం చేయాలి? సేమ్. ప్రీ ప్రాడ్ సర్వర్లో కూడా ఏం చేయాలి? మళ్ళీ సేమ్ ఈ టామ్ క్యాట్ సర్వర్ని సెటప్ చేయాలి. ఈ టామ్ క్యాట్ సర్వర్ని క్రియేట్ చేయాలి. ఓకేనా?
మళ్ళీ దీన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇది అయిపోయింది, టామ్ క్యాట్ సర్వర్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ప్రాడ్లోకి పంపించాలి ఫైనల్గా. దీన్ని ప్రాడ్ సర్వర్ అంటారు. ప్రాడ్ సర్వర్ అంటే లైవ్ సర్వర్ అనమాట దీన్ని. ఇదే మనకి వెబ్సైట్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఏం కనెక్ట్ అవ్వు, ఈ లాస్ట్ సర్వర్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది. ఈ లాస్ట్ సర్వర్ ఒక్కటే కనెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా మీరు మాన్యువల్గా సెటప్ చేశారు, అవునా? డెవ్ సర్వర్ని మీరు సెటప్ చేశారు, సిట్ సర్వర్ని సెటప్ చేశారు, యూఏటి సర్వర్ సెటప్ చేశారు, ప్రీ ప్రాడ్ సర్వర్ని ప్రాసెస్ సెటప్ చేశారు. సెటప్ చేసిన తర్వాత ఇప్పుడు డెవలపర్ కోడ్ని తీసుకుని మీరు ప్రతి సర్వర్లోనూ డిప్లాయ్ చేసుకుంటూ వెళ్తారు. ఫస్ట్ డెవ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. కోడ్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది అనుకోండి టామ్ క్యాట్ సర్వర్లో. నెక్స్ట్ దాన్ని ఎక్కడ పంపిస్తారు? ఎస్ఐటి సర్వర్లో డిప్లాయ్ చేస్తారు. ఎస్ఐటి సర్వర్లో కూడా నీకు కేసెస్ అన్ని అంటే సక్సెస్ఫుల్ డిప్లాయ్మెంట్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ యూఐటి సర్వర్లోకి తీసుకెళ్తారు. యూఐటి సర్వర్ క్లయింట్ సర్వర్ టెస్టింగ్ అంటారు. అంటే క్లయింట్ చెక్ చేసుకుంటాడు యూఐటి సర్వర్లో కరెక్ట్గా ఉందా లేదా అనేది. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ప్రీ ప్రాడ్ అంటే ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటారు కరెక్ట్గా చేశారా లేదా అనేది. ఒకసారి వెరిఫై చేసుకుని ఫైనల్గా ఓకే అనుకుంటే ప్రాడ్ సర్వర్లో పంపిస్తారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే మీరు 2 సర్వర్స్ సెటప్ చేశారు. ఈ 2 సర్వర్స్ మీరు సెటప్ చేశారు. సడన్గా మీకు ఏదో వర్క్ వచ్చింది. మీకు ఏదో వర్క్ వచ్చింది. వర్క్ వస్తే అప్పుడే కొత్తగా ఒక ఎంప్లాయీ ఆఫీస్ రూమ్లోకి అంటే ఒక కొత్త ఎంప్లాయీ మీ టీంలో జాయిన్ అయ్యాడు. సో మీ టీంలో జాయిన్ అయినప్పుడు మీరు ఏం చేశారంటే, నాకు వేరే వర్క్ పడింది, ఓకేనా? సో నేను ఒక డాక్యుమెంట్ ఇస్తాను, ఆ డాక్యుమెంట్ యూజ్ చేసుకుని ఒక యూఏటి సర్వర్ని సెటప్ చేసి ఇమ్మని మీరు అడిగారు. ఎవరిని? న్యూ ఎంప్లాయీని. న్యూ ఎంప్లాయీని వాడు ఏం చేస్తాడు? డాక్యుమెంట్ అంతా కూడా రీడ్ చేసి ఒక సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్లో టామ్ క్యాట్ సర్వర్ని ప్రిపేర్ చేశాడు, అంటే సెటప్ చేశాడు. సెటప్ చేసేటప్పుడు ఏమైందంటే పొరపాటున పొరపాటున ఓకేనా, పొరపాటున ఏం చేశాడంటే ఇక్కడ జావా 11 బదులు, ఓకేనా, జావా 11 బదులు జావా 8 ఇన్స్టాల్ చేసాడు పొరపాటున. మిగతా అంతా సేమ్, నీకు అప్లికేషన్ అప్ అవుతుంది, టామ్ క్యాట్ సర్వర్ అప్ అవుతుంది, కానీ పొరపాటున జావా 11 ఇన్స్టాల్ చేసే బదులు జావా 8 ఇన్స్టాల్ చేశాడు. సో మిగతా అన్నింటిలోనూ జావా 11 ఉంది, ప్రాడ్ సర్వర్లోనూ జావా 11 ఉంది. ఓకే, ఇప్పుడు డెవలపర్స్ కోడ్ డిట్ సర్వర్లో డిప్లాయ్ చేశారు. సక్సెస్ అయిందా? ఎస్, సక్సెస్. ఇక్కడ కోడ్ అనేది సక్సెస్ అయింది. నెక్స్ట్ సిట్ సర్వర్లో అంటే డెవలప్మెంట్ సర్వర్లో కోడ్ డిప్లాయ్ అయింది కాబట్టి సిట్ సర్వర్లో కూడా డిప్లాయ్ అవుతుందా? అయిపోయింది. 2 ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇప్పుడు యూఏటి సర్వర్లో డిప్లాయ్ చేయాలి. యూఏటి సర్వర్కి డిప్లాయ్ చేసేటికి ఇక్కడికి ఏమైందంటే మీకు డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది. డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది. ఓకే, ఇప్పుడు ఇది ఫెయిల్ అయింది అనుకోండి, నెక్స్ట్ ప్రీ ప్రాడ్లోకి కోడ్ డిప్లాయ్ అవుతుందా? అవదు. ఎందుకంటే ఈ స్టేజ్ దాటితే కానీ ఇక్కడికి కోడ్ రాదు. కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అదేంటి, డిఏటి సర్వర్లో కోడ్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది, ఎస్ఐటి సర్వర్లో కోడ్ సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అయింది, ఈఏటి సర్వర్స్కి వచ్చేసరికి ఎందుకు కోడ్ డిప్లాయ్ అవ్వలేదు? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు డిప్లాయ్మెంట్ ఫెయిల్ అయింది? ఆ, అంటే కాన్ఫిగరేషన్ ఇష్యూ. కాన్ఫిగరేషన్ ఇష్యూ, ఓకేనా? ఫస్ట్ ఒకటి చేసినప్పుడు పర్సన్ 1 చేసినప్పుడు కరెక్ట్గానే చేశాడు, జావా 11తోనే టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేశాడు. కానీ పర్సన్ 2కి వచ్చేసరికి వాడు పొరపాటున జావా 11 ఇన్స్టాల్ చేసే బదులు జావా 8 ఇన్స్టాల్ చేశాడు. కానీ టామ్ క్యాట్ సర్వర్ యూఐ పేజ్ ఓపెన్ అవుతుంది, కానీ కోడ్ డిప్లాయ్ అవ్వట్లేదు, అందులోకి కోడ్ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు టామ్ క్యాట్ సర్వర్లో. అందరూ అడుగుతున్నారు, టీం అంతా అడుగుతున్నారు, డెవలప్మెంట్ టీం యూఐ సర్వర్ డిప్లాయ్ అయిందా లేదని అడుగుతున్నారు. క్లయింట్ వచ్చి మళ్ళీ అడుగుతాడు, క్లయింట్ మీటింగ్ పెట్టేస్తాడు, అదేంటి కోడ్ డిప్లాయ్ అవ్వలేదు, ఏం చేస్తారు ఇప్పుడు దాకా అని అడుగుతున్నాడు. మీటింగ్ పెట్టేశాడు, ఏం చేయాలి? అప్పుడు టామ్ క్యాట్ సర్వర్ని కనెక్ట్ అయ్యి అసలు జావా ఏది ఇన్స్టాల్ చేశారు అని వెరిఫై చేయడానికి జావా స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ ఫస్ట్ అది చెక్ చేస్తాడు. సో జావా 8 ఇన్స్టాల్ అయింది. ఓకే, దానికి ముందు ఎస్ఐటి సర్వర్ ఉంది,
సో ఎస్ఐటి సర్వర్లో మనం జావా ఏది ఇన్స్టాల్ చేసాము, జావా స్పేస్ మైనస్ మైనస్ వర్షన్ అని చెక్ చేస్తాడు, అందులో జావా 11 ఇన్స్టాల్ అయింది. ఓహో, ఎస్ఐటిలో జావా 11 ఉంటే కోడ్ డిప్లాయ్ అయింది, ఈఏటి సర్వర్లో జావా 8 ఉంది కాబట్టి కోడ్ డిప్లాయ్ అవ్వలేదు. సో దిస్ ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ ఇష్యూ. ఆ కాన్ఫిగరేషన్ ఇష్యూ అనేది దేని వల్ల వచ్చింది? మాన్యువల్గా మనకు ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయడం వల్ల వచ్చింది. అంటే దాన్ని మనం హ్యూమన్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేయొచ్చా? మానవ తప్పిదం, మానవ తప్పిదం. ఓకేనా? అదే ఒకటంటే పర్వాలేదు, మనకి ఇండస్ట్రీలో మినీ థౌజండ్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి, 100 సర్వర్స్ ఉంటాయి, 500 సర్వర్స్ ఉంటాయి, 10,000 ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్లో 10,000 సర్వర్స్ కూడా ఉండొచ్చు. మరి వీటన్నిటిలో మనం కాన్ఫిగరేషన్ చేయాలంటే, మాన్యువల్గా చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఒక సర్వర్ని మీరు సెటప్ చేయడానికి హాఫ్ డే టైం తీసుకుంటారు, ఇలాంటిది మీరు 5 సర్వర్స్ని చేయాలంటే మినిమం 3 డేస్ పడుతుంది టైం. అవునా? ఎప్పుడు మీరు ఎన్విరాన్మెంట్ సెటప్ చేస్తారు, ఎప్పుడు కోడ్ డిప్లాయ్ చేస్తారు, సక్సెస్ఫుల్గా పాడ్లోకి పంపిస్తారు, ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగింది అనుకోండి, అక్కడ ఆగిపోతారు కదా, దాన్ని మళ్ళీ రెక్టిఫై చేయడానికి మళ్ళీ ఇంకో 1 డే ఎక్స్ట్రా తీసుకుంటారు. సో ఇదంతా కూడా ఏంటి, కంపెనీకి లాస్ అన్నమాట, కంపెనీకి లాస్. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎన్విరాన్మెంట్ని మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కొన్నిసార్లు కరెక్ట్గా చేసినా వర్కౌట్ అవ్వకపోవచ్చు, కొన్నిసార్లు హ్యూమన్ ఎర్రర్స్ వల్ల మీ కోడ్ అనేది ఫలానా సర్వర్లోకి సక్సెస్ఫుల్గా డిప్లాయ్ అవ్వదు. ఓకే, అది కాన్ఫిగరేషన్ ఇష్యూ, బట్ దాన్ని మనం హ్యూమన్ ఎర్రర్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికే ఈ రోజు నేర్చుకోబోయే టూల్, ఆ టూల్ నేమ్ ఏంటంటే కంటైనరేషన్ టూల్. కంటైనరేషన్ టూల్ అన్నమాట. కంటైనరేషన్ కంటైనరేషన్ టూల్. కంటైనర్, కంటైనర్. ఓకేనా? అంటే మీరు ఏదైతే అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి ఎన్విరాన్మెంట్ని ప్రిపేర్ చేసుకుంటున్నారో, ఆ ఎన్విరాన్మెంట్ని ఒక కంటైనర్ లాగా క్రియేట్ చేసుకోగలిగితే హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? అంటే హ్యూమన్ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే కంటైనరేషన్ చేయాల్సిన అవసరం అనేది ప్రజెంట్ మార్కెట్కి కావాలి. ఓకే, హ్యూమన్ ఎర్రర్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే కంటైనరేషన్ చేయాలి. ఈ కంటైనరేషన్ చేయడానికి అంటే ఇప్పుడు మీరు ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేయాలి అంటే టామ్ క్యాట్, జావా ఇవన్నీ ఇన్స్టాల్ చేస్తున్నారా? అదే మీరు కంటైనర్ చేశారనుకోండి, మీరు ఏం ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన ఒక ఫైల్ రాసుకున్నారనుకోండి, మీరు ఏం చేయబోతే ఒక ఫైల్ రాసేసుకున్నారనుకోండి, ఆ ఒక్క ఫైల్తో ఒక కంటైనర్ని క్రియేట్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా, ఆ దాంతో మీరు ఎన్ని కంటైనర్స్ అయినా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ నేమింగ్ ఒకటే కదా చేంజెస్ చేసేది, రిమైనింగ్ అంతా సేమ్ ప్యాకేజ్ కదా, ఒకటే ప్యాకేజ్ ఒక కంటైనర్లో ఉంటుంది. అంటే ఒక కంటైనర్ని సక్సెస్ఫుల్గా క్రియేట్ చేయగలిగితే దాన్ని బేస్ చేసుకుని మీరు ఎన్ని కంటైనర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, అప్పుడు హ్యూమన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి కదా. సో అందుకని ప్రజెంట్ ఏ ప్రాజెక్ట్ తీసుకున్నా, ఏది ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, పేటిఎం కానీ, ఫోన్పే కానీ, ఏది తీసుకున్నా సరే అందులో ఉండే కాన్సెప్ట్ ఏంటంటే కంటైనరేషన్ అంటే మీకు ఏ సర్వీస్ అయితే మీకు ఫ్రంట్ ఎండ్లో కనిపిస్తుందో, క్రెడిట్ కార్డ్ సర్వీసు, డెబిట్ కార్డ్ సర్వీసు, రీఛార్జ్ సర్వీసు, డిటిహెచ్ సర్వీసు, ఇన్సూరెన్స్ సర్వీసు, ఇలా ఏ సర్వీస్ తీసుకున్నా ఆ సర్వీసు బ్యాక్ ఎండ్లో ఒక కంటైనర్ లాగా క్రియేట్ అవుతుంది. కంటైనరేషన్ టూల్. సో ఈ కంటైనర్ టూల్స్ మార్కెట్లో ఏమేమి ఉన్నాయంటే డాకర్ మెయిన్గా మనకు కనిపించేది. డాకర్ ఈజ్ ద కంటైనరేషన్ టూల్. డాకర్ ఈజ్ ద కంటైనరేషన్ టూల్. అంటే ఇప్పుడు వరకు మనం ఏదైనా అప్లికేషన్ డిప్లాయ్ చేయాలంటే టామ్ క్యాట్ సర్వర్ తీసుకుంటున్నామా? ఈ డాకర్కి వచ్చేసరికి అసలు టామ్ క్యాట్ సర్వర్తో పనే లేదు, అయినా మీ అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుని యాక్సెస్ చేసుకోవచ్చు గూగుల్లో. అంటే టామ్ క్యాట్ సర్వర్లోనే డిప్లాయ్ చేసినా మీరు యాక్సెస్ చేస్తున్నారు, డాకర్లో డిప్లాయ్ చేసినా మీరు దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అని అంటే రెండు సేమే,
బట్ ఎన్విరాన్మెంట్ సెటప్లోనే డిఫరెన్స్ ఉంది. టామ్ క్యాట్ సర్వర్లో డిప్లాయ్ చేయాలి అంటే సపరేట్గా ఒక లైనక్స్ మిషన్ క్రియేట్ చేయాలి, అందులో టామ్ క్యాట్ సర్వర్ సెటప్ చేయాలి, దానికి సంబంధించిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి. అదే డాకర్కి వచ్చేసరికి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీ కోడ్ని డైరెక్ట్గా డిప్లాయ్ చేసుకుంటే సరిపోతుంది. మరి దానికి సంబంధించిన డిపెండెన్సీస్ కావాలి కదా, అది డాకరే ప్రిపేర్ చేసుకుంటుంది. అంటే మీరు మాన్యువల్గా చేయాల్సిన అవసరం లేదు, అదే ఆటోమేటిక్గా ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ప్యాకేజెస్ ఏమైతే కావాలో అవే ఓన్గా ప్రిపేర్ చేసుకుంటారు. అదొక టెక్నాలజీ బ్యాక్ ఎండ్లో. అర్థమైందా పాయింట్? అర్థమైందా? అదనమాట, అందుకోసం డాకర్ నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇలాగ ఇప్పుడు డాకర్ అంటే ఏంటో చూద్దాం. డాకర్ అదే ఇంపార్టెన్స్ అర్థమైందా? ఫస్ట్ అసలు ఎందుకు యూజ్ చేస్తారు, జెన్కిన్స్ ఎందుకు మార్కెట్లో యూజ్ చేస్తున్నారు, మావేన్ ఎందుకు మార్కెట్లో యూజ్ చేస్తున్నారు, గిట్ హబ్ని మార్కెట్లో ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఒక్కొక్క దాని ఇంపార్టెన్స్, తర్వాత దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేసి తర్వాత దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. తర్వాత జెన్కిన్స్కి వచ్చేసరికి అంతా మారిపోయింది. జెన్కిన్స్కి వచ్చేసరికి ఏమైంది, ప్రతిదీ ఇండివిజువల్గా చేసుకున్నాము. జెన్కిన్స్కి వచ్చేసరికి అన్ని ఒకసారి కాన్ఫిగర్ చేస్తాము. గిట్, మ్యావెన్, జెన్కిన్స్ మూడు కలిపి ఒక ఫ్రేమ్లో పెట్టేసాం. అక్కడ వరకు డిప్లాయ్మెంట్ అయిపోయింది, ఓకే. కానీ రియల్ టైంలో అలాంటి ఎన్విరాన్మెంట్స్ని మీరు హండ్రెడ్స్ క్రియేట్ చేయాలి. బట్ మాన్యువల్గా మీరు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్స్ చేయడం వల్ల కొన్ని హ్యూమన్ ఎర్రర్స్ వస్తాయి, కాబట్టి దాన్ని ఎలిమినేట్ చేయడానికి నెక్స్ట్ కాన్సెప్ట్ డాకర్ అనమాట. సో దెర్ ఆర్ 5 ఎన్విరాన్మెంట్స్, ఇంకా చాలా ఉంటాయి, నేను జస్ట్ 5 ఎన్విరాన్మెంట్స్ చెప్తున్నాను. డెవ్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ as డిట్. డిట్ స్టాండ్స్ ఫర్ డెవలపర్స్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్. సో డిప్లాయ్ ది డెవలపర్స్ కోడ్, అంటే డెవలప్మెంట్ సైడ్ టెస్టింగ్ కోసం కోడ్ కరెక్ట్గా రాసుకున్నాం లేదా చెక్ చేసుకోవడానికి ఈ డిట్ ఎన్విరాన్మెంట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ ఎస్ఐటి ఎన్విరాన్మెంట్. ఎస్ఐటి అంటే సిస్టమ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్, అంటే దీని టెస్టింగ్ పర్పస్ యూస్ చేస్తారు. అంటే టెస్టింగ్ టీమ్ విల్ యూజ్ ది సిట్ కోడ్ టు రన్ ది టెస్ట్ కేసెస్ లైక్ సెలీనియం ఆటోమేషన్. నెక్స్ట్ యుఏటి ఎన్విరాన్మెంట్. యుఏటి ఎన్విరాన్మెంట్ ఈస్ ద క్లయింట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్, అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ క్లయింట్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. ఓకేనా, క్లయింట్ సైడ్ టెస్టింగ్ అంటాము. ఓకే. నెక్స్ట్ పైలట్ ఎన్విరాన్మెంట్ విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ ప్రాడ్ ఎన్విరాన్మెంట్, మీన్స్ టెస్ట్ ది కోడ్ బిఫోర్ ప్రొడక్షన్. టెస్ట్ ది కోడ్ బిఫోర్ ప్రొడక్షన్ మీన్స్ it allows you to test and catch the bugs in our code before pushing it to the production environment. ఓకే. నెక్స్ట్ ఫైనల్ ఏంటి, ప్రాడ్ ఎన్విరాన్మెంట్, అంటే లైవ్ ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ కోడ్ అన్నమాట. ఓకే, ఇవి ఉంటాయి. సో వీటన్నిటి మనం సెటప్ చేయాలంటే మాన్యువల్గా చాలా కష్టం, కాబట్టి దానికోసం మనం ఏం చేస్తున్నాము, కంటైనరేషన్ టూల్ అనేది యూజ్ చేస్తున్నాము. కంటైనరేషన్, ఓకేనా. సో డాకర్ ఈజ్ ఏ కంటైనరేషన్ సాఫ్ట్వేర్ ఆర్ టూల్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు సింప్లిఫై అవర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. ఓకేనా, ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి గిట్, మావెన్, జెన్కిన్స్, టామ్ క్యాట్ ఇలాంటి చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా గిట్ హబ్లో ఉన్న కోడ్ని మనం బిల్డ్ చేసి ఈ డాకర్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఈజీగా డిప్లాయ్ చేసుకోవచ్చు. అందుకని ఇట్ ఈస్ యూజ్డ్ టు సింప్లిఫై అవర్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ ప్రాసెస్. అండ్ డాకర్ విల్ టేక్ కేర్ ఆఫ్ రిక్వైర్డ్ డిపెండెన్సీస్ ఆఫ్ అవర్ అప్లికేషన్. అంటే ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా డాకరే చూసుకుంటుంది, మనకు అనవసరము. అదే మీరు టామ్ క్యాట్ ద్వారా డిప్లాయ్ చేశారనుకోండి, ఆ డిపెండెన్సీస్ ఎవరు చూసుకోవాలి, ఎవరైతే టామ్ క్యాట్ సెటప్ చేస్తున్నారో వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళు మేనేజ్ చేయాలి. సో డాకర్కి వచ్చేసరికి ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఎవరు చూసుకుంటున్నారు, డాకరే చూసుకుంటుంది. డాకరే చూసుకుంటుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ యూజింగ్ ది డాకర్ వి విల్ రన్ అవర్ అప్లికేషన్ యాజ్ ఏ కంటైనర్. అప్లికేషన్ యాజ్ ఏ కంటైనర్ అంటే ఇక్కడ మీరు ఏదైనా మీరు డిప్లాయ్ చేశారనుకోండి, అది ఎలా క్రియేట్ అవుతుంది, ఒక కంటైనర్ లాగా క్రియేట్ అవుతుంది. అంటే ఆ కంటైనర్లో ఏముంటుంది, డెవలపర్స్ కోడ్ ఉంటుంది, ప్లస్ డెవలపర్స్ అదే ఆ కోడ్ని డిప్లాయ్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ప్యాకేజెస్ ఉంటాయి. అర్థమైందా? అంటే ఆ కంటైనర్ మీరు యాక్సెస్ చేస్తే
ఆ కంటైనర్లో ఏముంది అంటే ఆ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. అది మనం లైవ్లో కూడా చూస్తాము ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఓకేనా? సో ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ అంటే కంటైనరైజేషన్. సో కంటైనరైజేషన్ అంటే ఏంటి? ది ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ అవర్ అప్లికేషన్ కోడ్. ది ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ అవర్ అప్లికేషన్ కోడ్. సో దాంతోపాటు డిపెండెన్సీస్, ఈ రెండింటిని కలిపి ఒక సింగిల్ యూనిట్ కింద క్రియేట్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా? అంటే ఒక కంటైనర్లో ఏముంటుంది? అప్లికేషన్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్ కలిపి ఒక సింగిల్ యూనిట్ కింద ఉంటుంది. ఒక సింగిల్ యూనిట్ కింద. ఓకేనా? చూడండి, ఒక పెద్ద బాల్లో ఒక చిన్న గోళీలాగా ఉంటుంది అనుకోండి. అవునా? ఇప్పుడు ఆ గోళీ అనేది ఏంటిదంటే అప్లికేషన్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్. కానీ దాని చుట్టూ ఉన్నది ఏంటిది? లేయర్ కదా. ఆ లేయర్నే కంటైనర్ అంటారు. ఇప్పుడు షిప్లో మీకు ఏముంటాయి? షిప్లో ఏముంటాయి? డైరెక్ట్గా గూడ్స్ ఉంటాయా? కంటైనర్లు ఉంటాయి. షిప్ మీద ఏముంటాయి? కంటైనర్లు ఉంటాయి. కంటైనర్ లోపల ఏముంటాయి? గూడ్స్ ఉంటాయి. ఆ గూడ్స్ ఏంటంటే అప్లికేషన్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్. అంటే అందులో ఏదైనా ఉన్నాయి, అప్లికేషన్లో ఏదైనా ఉన్నాయి. అవి బాల్స్ అవ్వచ్చు, మొబైల్స్ అవ్వచ్చు, యాక్సెసరీస్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నాయి. కానీ ఒక సింగిల్ ప్యాకెట్ లోపలేక ఒక కంటైనర్ లోపల ఎన్నున్నా అదంతా కూడా ఒక సింగిల్ యూనిట్. ఓకేనా? ఆ సింగిల్ యూనిట్ ఎందులో ఉంది? కంటైనర్లో ఉంది. అందుకని కంటైనర్ అంటారు. ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఏ కంటైనర్ ఈస్ కాల్డ్ కంటైనర్. ది ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ అవర్ అప్లికేషన్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్ యాజ్ ఏ సింగిల్ యూనిట్ అండ్ ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఏ కంటైనర్. ఎగ్జిక్యూటింగ్ యాజ్ ఏ కంటైనర్ ఈజ్ కాల్డ్ కంటైనరైజేషన్. అంటే కంటైనర్ విల్ బి యాక్టింగ్ యాజ్ ఏ వర్చువల్ మెషిన్. అంటే కంటైనర్ అనేది ఎలా యాక్ట్ చేస్తుంది? ఒక మెషిన్ లాగా యాక్ట్ చేస్తుంది. కానీ మన మాన్యువల్గా చేసేటప్పుడు ఒక లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసి లైనక్స్ మెషిన్ లోపల టామ్ క్యాట్ సర్వర్ ఇన్స్టాల్ చేస్తున్నాం కదా. అవునా? అంటే అంత సెటప్ చేయాలి. అంటే లైనక్స్ మెషిన్ లేకపోతే టామ్ క్యాట్ సర్వర్ ఉంటుందా? ఉండదు. అంతేగా. ఇప్పుడు కంటైనర్ లేకుండా లోపల కోడ్ ఉంటుందా? గూడ్స్ ఉంటాయా? ఉండవు. అంటే ఇప్పుడు కంటైనర్ అనేది ఏంటి అంటే ఒక మెషిన్ లాగా యాక్ట్ చేస్తుంది. ఫిజికల్గా మీరు లైనక్స్ మెషిన్ ఎలా క్రియేట్ చేస్తున్నారో అలాగే కంటైనర్ కూడా ఒక లైనక్స్ మెషిన్ లాగా యాక్ట్ చేస్తుంది. అంటే అలా మనం ట్రీట్ చేసుకోవాలి. అలా ట్రీట్ చేసుకోవాలి. ఇప్పుడు కంటైనర్లో ఏముంది అనేది మీరు చెక్ చేయాలనుకోండి, కంటైనర్ను ఓపెన్ చేయాలా? కంటైనర్ ఓపెన్ చేసాక లోపల ఏదో తెలుస్తుంది. ఇక్కడ కూడా మీరు కంటైనర్ని గూగుల్లో యాక్సెస్ చేస్తేనే ఆ కంటైనర్ లోపల ఏముంది అనేది మీకు తెలుస్తుంది. మరి కంటైనర్ గూగుల్లో యాక్సెస్ చేయాలి అంటే ఫిజికల్గా కంటైనర్ని షిప్లో కంటైనర్ని మీరు ఓపెన్ చేయాలి అంటే కీ కావాలి. ఇక్కడ మీరు కంటైనర్ని ఓపెన్ చేయాలంటే ఐపీ అడ్రస్ కావాలి. అంటే కంటైనర్కి ఒక ఐపీ అడ్రస్ ఉంటుంది. ఆ ఐపీ అడ్రస్ని తీసుకొని మీరు గూగుల్లో బ్రౌజ్ చేస్తే కంటైనర్ లోపల ఏముందో ఏంటో మీకు డిస్ప్లే అవుతుంది. అంటే నార్మల్గా టామ్ క్యాట్ సర్వర్లో ఏదైతే డిప్లాయ్ చేశారో అదే అప్లికేషన్ మీరు ఇక్కడ కంటైనర్లో డిప్లాయ్ చేసినా సేమ్ అవుట్పుట్ వస్తుంది. కానీ సెటప్ చేసే విధానం అనేది డిఫరెంట్గా ఉంటుంది. అర్థమైందా? అది. సో అయితే ఈ కంటైనర్స్లో గూడ్స్ ఉంటాయని చెప్పాను. అంటే గూడ్స్ అంటే అప్లికేషన్ కోడ్ డిపెండెన్సీస్. అయితే ఈ అప్లికేషన్ కోడ్ డిపెండెన్సీస్ కంటైనర్లో ఎలా ఉంటాయో తెలుసా? ఒక ఇమేజ్ రూపంలో ఉంటుంది. డాకర్ ఇమేజ్. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు డాకర్ అంటే ఏంటి అంటే మెయిన్గా టూ టర్మ్స్. ఒకటి ఇమేజ్, రెండు కంటైనర్. ఓకేనా? ఒకటి ఇమేజ్, రెండు కంటైనర్. డాకర్లో రెండు టర్మ్స్ ఉంటాయి. ఇమేజ్ అంటే ఏంటి, కంటైనర్ అంటే ఏంటి తెలిసింది అనుకోండి, డాకర్ అయిపోయినట్టే. డైరెక్ట్గా ఇమేజెస్ని కంటైనర్స్ని క్రియేట్ చేసుకుని మీరు యాక్సెస్ చేసుకుంటే అయిపోతుంది. సింపుల్ అయిపోతుంది. టామ్ గారు సడన్ సెటప్ చేయాల్సిన అవసరమే లేదు, ఈజీగా చేసేయచ్చు. ఓకేనా? ఇప్పుడు ఇమేజ్ అంటే ఏంటి అని చూద్దాం. సో ఇమేజ్, డాకర్ ఇమేజ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. డాకర్ ఇమేజ్ ఈజ్ అన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. అంటే ఒక ఫైలు. డాకర్ ఇమేజ్ అంటే ఒక ఫైలు. ఆ ఫైల్లో ఏముంటాయి? ఫైల్ కన్సిస్ట్స్ ఆఫ్ అప్లికేషన్ కోడ్ ప్లస్ డిపెండెన్సీస్ ప్లస్ లైబ్రరీస్. ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఉంటాయి. దట్ ఈజ్ యూజ్డ్ టు బిల్డ్ ది డాకర్ కంటైనర్. అంటే డాకర్ ఇమేజ్ ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే
డాకర్ కంటైనర్ క్రియేట్ చేయడానికి డాకర్ ఇమేజ్ కావాలి. సో డాకర్ ఇమేజ్లో కోడ్ ఉంటుంది, డిపెండెన్స్ ఉంది, లైబ్రరీస్ ఉంటాయి. ఓకే. సో ఈ మూడు యూస్ చేసి మీరు ఏం చేస్తారు, ఒక ఫైల్ ద్వారా ఇమేజ్ని క్రియేట్ చేస్తారు. బాగానే ఉంది. ఇప్పుడు ఈ ఇమేజ్ని కంటైనర్ కింద క్రియేట్ చేయాలంటే ఇదంతా కావాలి, ప్లస్ డిపెండెన్సీస్ కావాలి. కంటైనర్ క్రియేట్ చేయడానికి కావాల్సిన డిపెండెన్సీస్ ఉంటేనే మీకు కంటైనర్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే టోటల్గా కంటైనర్ లోపల ఏముంటుందంటే ఇమేజ్ ఉంటుంది అంతే. కంటైనర్ లోపల ఇమేజ్ ఉంటుంది. ఇమేజ్ని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది, కోడ్ ఉంటుంది. కోడ్, డిపెండెన్సీస్ ఉంటాయి అంతే. డాకర్ ఇమేజ్, డాకర్ కంటైనర్. సో వాట్ ఈస్ డాకర్ కంటైనర్? ది ప్రాసెస్ ఆఫ్ ప్యాకేజింగ్ application code plus dependencies as a single unit and executing as a container is called as containerization. But what is Docker image? Docker image is an executable file that contains the application code plus dependencies plus required libraries to build the Docker container. ఒక ఫైల్ డాకర్ ఇమేజ్ అంటే ఒక ఫైల్. ఈ రెండు యూస్ చేసి మనం కంటైనర్ క్రియేట్ చేసి ఆ కంటైనర్ మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అంతే డాకర్. అయితే ఈ డాకర్ మనం ప్రాక్టీస్ చేయాలంటే డాకర్ ఇన్స్టాలేషన్ చేయాలి. సింపుల్. ఎలా ఇన్స్టాల్ చేయాలో నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. చెప్పి ఇందులో కొన్ని కమాండ్స్ ఉంటాయి. ఒక 20 కమాండ్స్ హార్డ్లీగా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. 15 to 20 ఉంటాయి. అవి నేర్చుకోగలిగితే నెక్స్ట్ ఇందులో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. అందులో ఒక 3-4 కాన్సెప్ట్స్ మనం డిస్కస్ చేస్తాం కమింగ్ క్లాసెస్. ఓకేనా? చూద్దాం, రేపు చూద్దాం. అర్థమైందా? ఇంపార్టెన్స్ అర్థమైందా డాకర్? ఇది అర్థమైతే మీకు జెన్కిన్స్ అర్థమవుతుంది. అది జెన్కిన్స్ కాదు, కుబర్నెటీస్ అర్థమవుతుంది.